హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహా కేక్ వరల్డ్. ఈరోజైతే నేను పిల్లలందరికీ పిల్లలకే కాదు అందరికీ అనుకోండి నాతో సహా ఒక నీతి కథనైతే నేర్చుకుందాము చెప్దాము అనేసి అనుకుంటున్నాను. ఆ కథ పేరు రుచి అండి. సీతాపురంలో సీతమ్మ అనే ఆవిడ భోజనశాలను నడుపుతుంది. ఆమె రుచికరమైన భోజనం పెడుతుందని అందరూ అనుకునేవారు. అలా సీతమ్మ హోటల్కు మంచి పేరు వచ్చింది. సీతమ్మ కూతురు వాసవి 10వ తరగతి పరీక్షలు రాసింది. ఆపై పెద్ద చదువులు చదవడం కష్టమని తెలుసుకుంది. హోటల్లో పనులలో తల్లికి తోడుగా ఉండసాగింది. వాసవి హోటల్ను సినిమా కాగితాలతో అలంకరించింది. అరటి ఆకులను తీసేసి స్టీలు పళ్ళలను స్టీలు గ్లాసులను ఏర్పాటు చేసింది. భోజనంలో వడ్డించే కూరల సంఖ్య కూడా పెంచింది. అయితే వాటిలో రుచిని తగ్గించింది. సీతమ్మ ఇదేమిటంటే ఇలాగైతేనే హోటల్కి వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది అన్నది. అయితే ఆమె ఊహించినట్లు జనం పెరగకపోగా తరగసాగారు. అప్పుడు సీతమ్మ ఆకలికి కావాల్సింది ఆకర్షణ కాదు, రుచికరమైన తిండి విషయంలో పైపై మెరుగులకు ఎవ్వరూ మోసపోరు. ఏ విషయంలోనైనా పైపై మెరుగులనేవి మంచిది కాదు. ప్రతిరోజు ఎవరు 10 రకాల కూరలు వండుకోరు. రుచిగా 1 లేదా 2 మాత్రమే వండుకుంటారు. తిండి విషయంలో ఆకర్షణ కన్నా రుచి మిన్న అని కూతురితో అంది. తల్లి మాటలతో వాసవి తన మార్గాన్ని మార్చుకుంది. సో ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు, మీకేమనిపించింది అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. కథగా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.